Hey, hi guys, welcome back to my channel PK World. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి అక్షరాభ్యాసంది మీరు వీడియో ఆల్రెడీ చూసేసారు. సో ఆ వీడియోలో నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను మీకు చెప్తాను కదా. సో అదే అనమాట ఈ వీడియో. ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. సో చూడని వాళ్ళు ఒకసారి ఆ లాస్ట్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ప్లీజ్. అండ్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మేము ఇక్కడ కిందికి వచ్చేసామన్నమాట. కిందికి వచ్చి కొద్దిగా టీ కాఫీ అలా తాగి స్టార్ట్ అవ్వాలి అనేసి అనుకున్నాం. మేము స్టార్ట్ అయ్యే టైంకి అప్పటికే మాకు 8:30 ఆర్ 9 అవుతుందన్నమాట. సో నైట్ చాలా లేట్గా పడుకున్నాం అనేసి కొద్దిగా లేట్గా లేచామన్నమాట. సో స్టార్ట్ అయిపోయి వెళ్దాము అన్నట్టు ఇక్కడ కిందికి వచ్చాము. కశ్వి జుట్లు అనమాట. సో మళ్ళీ 1 year వరకు ఆ జుట్లు రావు అనేసి వీలైనంత వరకు క్యాప్చర్ చేయాలన్నట్టు చూశాను. సో నా వైపు చూస్తుంది ఏమి అనేసి. సో ఇక్కడైతే టీ కాఫీ కూడా బాగానే ఉంది, అంత పేరు పెట్టాల్సిన పని ఏం లేదనమాట, చాలా బాగుంది. అండ్ మేము ఆల్రెడీ నేను మీకు ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. సో మేము హైదరాబాద్ దాటి వచ్చాము కాబట్టి ఇక్కడ నుంచి దగ్గరే ఉంది శ్రీశైలం. మాకు 3 hours జర్నీ అని చూపించింది అనమాట. సో అవుట్స్కట్స్లోకి లోపలికి వెళ్ళే ముందు సో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అన్నట్టు ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ వచ్చేసి మిస్టర్ టీ చాలామంది చూసే ఉంటారు. మిస్టర్ టీ ఉంది, నేను కూడా చాలాసార్లు చూశాను. కానీ ఇక్కడ మిస్టర్ టిఫిన్స్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. టీ వాళ్ళే టిఫిన్ కూడా పెట్టారనమాట అక్కడ. సో సో మొబైల్ క్యాంటీన్ మాదిరి చాలా బాగుంది. ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాను నేను. మామూలుగా అయితే పూరి అసలు నేను బయట అనేది అస్సలు తినను, ఆయిల్ ఫుడ్ బయట అనేది అసలు నేను టేస్ట్ చేయను. కానీ ఇక్కడైతే టేస్ట్ చేయాలనిపించింది, చాలా బాగుంది అసలు. ఎస్పెషలీ రెడ్ చట్నీతో ఇచ్చారనమాట. యాక్చువల్లీ బోండాల్లోకి అది ఇచ్చారనమాట. నేను దాంతో టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటేనే అక్కడ ట్రై చేయండి, చాలా బాగుంది ఫుడ్ అయితే. మీరైతే హ్యాపీ ఫీల్ అవుతారు, నిజంగా చెప్తున్నా. అండ్ మేము ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ చెకింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు మనకు జంగల్ ఫారెస్ట్ అనేసి వస్తుంది అనమాట. సో జంగల్ ఫారెస్ట్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. అక్కడ నుంచి చెప్పాను కదా మీకు 3 hours మేము శ్రీశైలం వెళ్ళాల్సింది. అరౌండ్ 7 to 8 hours అయింది మాకు శ్రీశైలం వెళ్ళడానికి. 7 hours ఏమో పట్టింది. అసలు చాలా అంటే చాలా లేట్ అయింది. అసలు ఏంటంటే ఫుల్ ట్రాఫిక్. జంగల్ ఫారెస్ట్లో ఏదో దావర్ జరుగుతుంది అనేసి చెప్పారు, మాకు అప్పుడు తెలీదు. శ్రీశైలంలోకి వెళ్ళినాక మాకు తెలిసిందనమాట. సో మాకు ముందే తెలిసి ఉంటే మేము కూడా వెళ్ళి అక్కడ దావర్లోకి మేము కూడా వెళ్ళే వాళ్ళం అనమాట, దేవుని చూసినట్టు ఉంటుందని. అండ్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ గ్యాస్ నిజంగా. అక్కడ ఏమైనా కొనాలంటే ఇక్కడ కశ్వి పాప స్నాక్స్ తింటుందని చెప్పేసి ఏదో తీసుకుంటే లిటరలీ 20 రూపీస్ది 40 రూపీస్ చెప్పారు. చాలా చాలా టూ మచ్ అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైనా టీ తాగుదామన్నట్టు మళ్ళీ మేము ఇక్కడ ఆగినప్పటికీ అరౌండ్ 2 అవుతుంది, 2:30 అలా అవుతుంది అనమాట. అసలు ఫుడ్ తినాలి కానీ అక్కడ నో పాసిబుల్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ డ్యాము, అసలు డ్యామ్ మనకి ఇప్పుడు టైం టచ్ అవుతుంది అనేసి ఒక ఎగ్జైట్మెంట్ ఉండనమాట నాకైతే. కానీ వాటర్ అస్సలు లేదు. ఆంధ్ర నుంచి వెళ్ళే వాళ్ళకి మళ్ళీ డ్యామ్ చూడాలంటే మళ్ళీ వెనక్కి రావాలి మనము. బట్ తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళకి మీకు డ్యామ్ టచ్ అవుతుంది. సో మన అనంతపురం వాళ్ళు ఎవరైనా ఇట్లా వెళ్ళే వాళ్ళకి అయితేనే డ్యామ్ మళ్ళీ రావాల్సి ఉంటుంది కదా. నేనైతే ఇప్పటి వరకు 2-3 times వెళ్ళాక నేను ఎప్పుడు చూడలేదు డ్యామ్. ఫస్ట్ టైం చూడడం అయితే అసలు వాటర్ లేవు. నాకైతే బాగా అనిపించేస్తుంది. నాకైతే అసలు ఫుల్ డిసప్పాయింటెడ్. అసలు ఏ వాటర్ అస్సలు లేదు. గేట్లు కూడా 2నే ఎత్తారంట. అక్కడంతా వాటర్ ఉంది కానీ ఏం లేవు అనమాట. ఫుల్ ఎండ అస్సలు, వామ్మో చాలా చాలా ఎండ ఉందన్నమాట. సో మేము ఆల్రెడీ లోపలికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు నేను వీడియో తీస్తాను. చాలా బాగా అనిపించింది కానీ చాలా ఎండ ఉంది. వేసవిలో అస్సలు జర్నీస్ అనేది
వేస్ట్ అనిపించింది నాకైతే. తర్వాత ఫస్ట్ సాక్షి గణపతిని దర్శించుకొని లోపలికి వెళ్ళాలి అనేది అంటారు కదా. సో అందుకనే మేము ఇక్కడ వచ్చేసి సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాము. లోపలికి అలో లేదు మొబైల్. సో నేను చిన్నగా జస్ట్ అలా క్యాప్చర్ చేశాను, మొత్తం క్యాప్చర్ చేయలేదు. జస్ట్ లోపలికి వెళ్ళేంత క్రౌడ్ ఫుల్ ఉంటుంది అనుకున్నాను. బట్ ఇంకా పిల్లలకి హాలిడేస్ రాలేదు కదా, కొంతమందికే వదిలారు కాబట్టి అంత క్రౌడ్ అయితే ఏం లేదు. త్వరగానే దర్శనం అయింది. అరౌండ్ 5 to 10 minutes అంతే, అంతకు మించి ఏం పట్టలేదు. మామూలు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు వచ్చేసి 40 minutes ఏం పట్టింది. బట్ ఇప్పుడైతే అంత ఏం పట్టలేదు నాకు. 5 to 10 minutes చాలా తక్కువ అసలు టైం ఇది. జస్ట్ అలా వెళ్ళిపోవడం అయితే చాలా తక్కువ పట్టింది టైం అయితే. మళ్ళీ వచ్చేసి సో ఆల్రెడీ మేము లోపలికి వచ్చేసాము. సో శివయ్య దర్శనం కూడా అక్కడ శివుడు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. శివపార్వతుల దర్శనం వావ్ అనిపించింది నాకైతే, చాలా బాగా అనిపించింది. ఎందుకు టెంపుల్లోకి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది మనకు వచ్చేస్తుంది కదా. సో నాకు కూడా అలానే అనిపించింది అనమాట, ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది. అంత జర్నీ తర్వాత ఫైనల్లీ ఐ రీచ్డ్ అనేసి అనిపించింది అనమాట. సో నెక్స్ట్ ఏంటి అనేది ఇంకా మేము వెతుకుతున్నాం అనమాట. సో రూమ్కి వెళ్ళిపోవాలి. రూమ్కి వెళ్ళిన తర్వాత చూస్తున్నాం, అస్సలు రూమ్సే దొరకలేదు. సో కమ్యూనిటీ వైజ్ రూమ్స్ ఉంటాయి కదా, సో మా కమ్యూనిటీలో రూమ్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ లగేజ్ అక్కడ పెట్టేసి సో కళ్యాణకట్ట దగ్గరకు వచ్చేసామన్నమాట. బికాస్ కశ్వి పాపకి గుండు చేయించాలి కాబట్టి సో ఫైనల్గా ఒక వీడియో తీసుకుందాం అనేసి ఒక వీడియో తీసాను అనమాట కశ్వి పాప జుట్లతో. అది కూడా చూసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మా బావగారు వాళ్ళ అమ్మాయి అనమాట. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అమ్మాయిని చూసే ఉంటారు. ఎక్కువ కెమెరాకి రాదు, బట్ నేనే నా బలవంతాన రప్పిస్తాను అనమాట. సో ఇదనమాట, మీకు అందరికీ హాయ్ చెప్పమని చెప్పాను. కిస్ చేస్తూ ఉందన్నమాట తను. సో ఫుల్ ఎగ్జైట్గా ఉంది. తనకి ఏంటి అనేది తనకి అర్థం కాలేదు. కశ్వి పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట. నేను బిఫోర్ కశ్వి వచ్చాను, బిఫోర్ ప్రెగ్నెన్సీలో వచ్చాను అనమాట. తర్వాత కశ్వి పుట్టినాక మళ్ళీ అనమాట. సో విశ్వ చేయించుకోవాలి అనుకున్నాడు, ఎందుకంటే కశ్వి చేయించుకోదు. అంతకుముందు 2 times చాలా ఏడ్ చేసింది, చాలా గోల చేసింది అనమాట. తను చేయించుకుంటే తిను వాళ్ళ డాడీని చూసి చేయించుకుంటుందని హోప్తో విశ్వ కూడా చేయించుకున్నాడు. సో వాళ్ళ డాడీ మీద కూర్చోబెట్టేసామన్నమాట. అండ్ ఇక్కడ టికెట్స్ తీసుకోవడం కూడా ఆడపిల్లలకి ఆడవాళ్ళే చేస్తారు, మగవాళ్ళకైతే మగవాళ్ళే చేస్తారంట. నాకు కూడా తెలియదు, నేను అక్కడికి వెళ్ళాకే ఓకే అనేసి అనుకున్నా. సో అండ్ ఇంకోటి వెంట్రుకలు కట్ చేయడానికి ఒకరు, జస్ట్ ఓన్లీ 3 కత్తెరలు ఇచ్చేకి అంటే ఒకరు. సో అలా చాలా డిఫరెంట్గా ఉన్నాయంట. నేను కూడా దీనికి కూడా ఇన్ని డిఫరెన్స్ ఉంటాయా అనిపించింది. గుండు చేయడానికి అయితే ఒకరు, కశ్వి పాపకి ఈమె తీసుకుంది. చాలా బాగా చేసింది అసలు. కశ్వి అయితే అస్సలు ఏడ్చలేదు. ఇంకోటి ఏంటంటే పక్కన ఇంకొక పాప ఉందన్నమాట, చిన్న పాప. సో ఆ పాపను చూస్తే అది ఉండిపోయింది. అండ్ కశ్వి కూడా పాపం ఖర్చులు లేకోకుండా చాలా నీట్గానే తీస్తుందన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్లో కొద్దిగా పాపం ఏడ్చేసింది అదైతే. ఇంకా తను అది జుట్లు చూసుకుంటుంది, జుట్లు ఉన్నాయి చూడు అనేసి. అదైతే అర్థం కావడం లేదు, కానీ అది తల మీద చేయి పెట్టుకుంది పాపం. గుండె అయింది అనే ఇదితో, అంటే నొప్పి పెడుతుంది అనేసి అది ఏడ్చలేదు. గుండె అవుతుంది, నాకు హెయిర్ పోతుంది అనే ఇదితో ఏడుస్తుంది అనమాట. ఎందుకంటే తనకి ఫ్లవర్స్ పెట్టుకోవడం అంటే, జుట్లు వేసుకోవడం అంటే చాలా ఇష్టం దానికి. నిజంగా బాగా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం తనకి. పాపం మంచిగా ఎక్కడైనా వెళ్ళాలంటే బాగా రెడీ అవుతుంది, బాగా రెడీ చేయించుకుంటుంది నిజంగా. నేను ఇది వేసుకో అది వేసుకుంటే ఎంత బాగా రెడీ చేయించుకుంటుంది అసలు. అందుకని తన జుట్లు వెళ్ళేసరికి జుట్లు పోతున్నాయనే ఇదితో పాపం ఏడుస్తుంది. సో అట్లానే గట్టిగా పట్టుకున్నా మళ్ళీ ఖర్చులు పడతాయనేసి. సో ఫైనల్లీ కశ్వికి కూడా గుండె అయింది, ఖర్చులు కూడా ఏం పడలేదన్నమాట. చాలా నీట్గానే చేసింది ఆమె. ఓకే. అండ్ ఇక్కడ తీసుకున్నాం అనమాట. సో వాళ్ళ డాడీ ఫైనల్గా ఒక వీడియో అనేసి నేను చిన్న క్లిప్ తీసాను, 2 గుండ్లు అనమాట. వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు. కశ్వి అయితే ఫుల్ గుండె అయిపోయింది, డాడీ నేను గుండు అని చెప్పేసి అది అంటుందన్నమాట, పప్పా నేను అనేసి. సో 2 గుండ్లు అనేసి అక్కడ ఫుల్ ఒక జస్ట్ ఫన్ అలా జరిగిందనమాట.
అనమాట. ఇద్దరు అలా అలా చూసుకుంటున్నారు. అదైతే అంటే అదొక్కటేంటి ఏడ్చేది. సో వాళ్ళ డాడీ కూడా ఉన్నాడు కాబట్టి తనకి ఒక హ్యాపీనెస్ అయిపోయింది. అండ్ షేమ్గా ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కశ్వి కొద్దిగా షేమ్గా ఫీల్ అవుతుంది. తనకు ఒకటే సపరేట్గా చేయడం కానీ, తనకు ఒకటే ఏదైనా సపరేట్గా ఏమైనా చేస్తే అది కొద్దిగా ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోతుంది. ఎందుకో నాకు నేనైతే అబ్జర్వ్ చేసిన, అది పిల్లలకి అలా ఉండవు అనేసి అంటారు కానీ నేనైతే అబ్జర్వ్ చేశాను, తనకి అలా ఉందన్నమాట. నేను నెక్స్ట్ వచ్చేసి మేము రూమ్కి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ కశ్వి పాపకు స్నానం చేపించి రెడీ అయిపోయి టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్కి వెళ్ళే దానిలో ఇక్కడ వచ్చేసి ఇక్కడ హోమం ఉంది, ఇవి చేస్తున్నారు అనమాట. అవి అంత ఒత్తులు పెట్టారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి, ఎవరో అవన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. ఏంటనేది మాకు అర్థం కాలేదు. సో క్యాప్చర్ అయితే చేశాను, దేవుళ్ళని తీసుకొని వెళ్తున్నారు, క్యాప్చర్ చేస్తానని నేను కూడా దర్శనం చేసుకున్నాం, మొక్కున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కాదు అండ్ తెలంగాణ వాళ్ళు కూడా కాదు, వీళ్ళు కర్ణాటక వాళ్ళు వీళ్ళు. సో ఏంటి ఏమనేది అయితే వాళ్ళకు తెలుగు రాదు, నాకు చూస్తే కన్నడ రాదు. సో నాకైతే ఫుల్ ఇదే అయిపోయింది. అండ్ విశ్వాకి కన్నడ వస్తుంది, విశ్వ అడగలేదనమాట. ఏంటంటే కశ్వి పాప ఉంది, అది గోల వేయడంతో ఏం చేస్తున్నారు అనేది క్లారిటీగా తెలియదు కదా, ఏమో చేస్తున్నారు అనేది అడిగాడనమాట. సో అది घर में एक हिंदी होता है, उधर से आता है, हिंदी नहीं आता, उधर को प्रदक्षिण करता है. ఓకే, అది బయటికి తీసుకెళ్ళి ప్రదక్షిణ చేయడానికి తీసుకెళ్తున్నారు. కర్ణాటక సైడ్ ఓకే, కర్ణాటక సైడ్ నుంచి వచ్చినాయి, ప్రదక్షిణ చేయించుకొని మరి తీసుకొని వెళ్తారు, అట్లనే వెళ్ళిపోతారు. ఓకే, हमारे घर में वो है खंबी है, वो हमारे घर से आता है ये खंबी. ओके 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 ओके, हमारा गांव से एक 10 गांव से एक खंबी है. మల్లయ్య దేవుడు ఖంబి. ఓకే, థ్యాంక్ యూ. మల్లయ్య దేవుడు అది కర్ణాటక నుంచి వచ్చింది, ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజ చేసుకొని మళ్ళీ కర్ణాటక వెళ్తారు. ఓకే, కంబి. సో చూసారు కదా, అదనమాట. నెక్స్ట్ మేము దర్శనానికి వెళ్ళిపోయి తర్వాత రిమైనింగ్ షాపింగ్ అవి కూడా చేసాం, కానీ నేను అవన్నీ క్యాప్చర్ చేయలేదు బికాజ్ అక్కడికి నా ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయింది. ఇది నెక్స్ట్ డే మేము ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ ఇంకా వేరే వేరే ప్లేసెస్ చూడాలనే ప్లానింగ్ కూడా ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని సిచ్యువేషన్ వల్ల మేము ఇంకా రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది. సో దట్స్ ఇట్, ఈ వీడియోకి ఇంతే. బాయ్.